ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. సమకూర్చే మనస్తత్వానికి, వ్యాపార సామర్థ్యతకు మరియు బుధగ్రహ అనుగ్రహానికి నిలయమైన కన్యారాశి సోదరిమణులకు నా హృదయపూర్వక నమస్కారాలండి. స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల నుండి ప్రారంభమై రాబోయే 4 రోజుల వరకు మీ జీవితంలో ఒక ఊహించని దివ్యమైన తిరుగులేని మార్పుకు సమయం ఆసన్నమైంది. ఇన్నాళ్లు మీరు పడిన మానసిక ఆందోళనలు, అతిగా ఆలోచించడం వల్ల వచ్చిన ఒత్తిళ్లు, అర్హత ఉండి కూడా స్థిరత్వానికి సంబంధించిన సమస్యలు ఒకెత్తైతే, ఈ రాబోయే రోజుల్లో మీ జాతక చక్రంలో జరగబోయే శుభగ్రహ పరిణామాలు మీ భవిష్యత్తును పూర్తిగా ఐశ్వర్యమయం చేయబోతున్నాయి. ఆకాశంలో కన్యా రాశిధిపతి అయిన బుద్ధి, వ్యాపార కారకుడు బుధ భగవానుడు అత్యంత బలమైన శుభస్థానంలో సంచరిస్తూ ఉత్తర, హస్త, చిత్త నక్షత్రాలపై తన పూర్ణ అమృత దృష్టిని ప్రసరింపజేస్తున్నాడు. దీనికి తోడు రాహు ప్రభావం పూర్తిగా తొలగి గురుబలం అద్భుతంగా తోడవడంతో మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులన్నీ కూడా మంచులా కరిగిపోతాయి. ఈ రాబోయే 24 గంటల నుండి ప్రారంభమై రాబోయే 4 రోజుల వ్యవధిలో మీరు వినే ఒక ముఖ్యమైన వర్తమానం లేదా మిమ్మల్ని కలిసే ఒక తెలివైన వ్యక్తి మీ ఎన్నో ఏళ్ల ఆర్థిక కుటుంబ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపబోతున్నాయి. అయితే స్నేహితులారా, ఈ శుభయోగం వెనుక ఒక చిన్న హెచ్చరిక కూడా దాగి ఉంది. కన్యారాశి వారికున్న అతి విశ్లేషణ, ప్రతి విషయంలో పరిపూర్ణత కోరుకుంటూ కాలాన్ని వృధా చేసుకోవడం, ఎదుటివారి మాటలను అతిగా శోధించడం లేదా తొందరపాటు నిర్ణయాల వల్ల చేతికి వచ్చిన అద్భుతమైన అవకాశాలు జారిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. అందుకే ఈ రాబోయే రోజుల్లో మీరు వేసే ప్రతి అడుగు కూడా చదరంగంలోని పావుల్లా అత్యంత సామర్థ్యవంతంగా, ఆలోచనాత్మకంగా వేయాలి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, ఈ గొప్ప మార్పు గురించి తెలుసుకునే ముందు ఒకసారి మీ గతాన్ని, ముఖ్యంగా మీ చిన్నతనాన్ని గుర్తు చేసుకోండి. కన్యారాశి వారి పుట్టుకతోనే ఎంతో బుద్ధివంతులు, క్రమశిక్షణ కలవారు, రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడే మనస్తత్వం ఉన్న వారైనప్పటికీ మీ చిన్నతనం నిరంతరం స్థిరత్వం మరియు ప్రతిభను నిరూపించుకునే పోరాటంగానే సాగింది. తోటి పిల్లలు హాయిగా ఆడుతూ పాడుతూ ఉంటే మీరు మాత్రం మీ వయసుకు మించిన మానసిక బాధలను, కుటుంబ భారాన్ని, సమస్యల విశ్లేషణను భుజాలపై మోయాల్సి వచ్చింది. ఇంట్లోని అనుకోని పరిస్థితులు మిమ్మల్ని చిన్నతనంలోనే ఎంతో పరిణితి చెందిన ప్రశాంతత, ఆలోచన పరులుగా మార్చేశాయి. వయసు పెరిగే కొద్దీ కూడా మీ వ్యాపార సామర్థ్యత, ఓర్పు, కష్టపడే గుణం పెరిగిన మనుషుల నిజ స్వరూపాలు మీకు తీవ్రమైన చేదు అనుభవాలు మిగిల్చాయి. మీరు ఎంతో నమ్మి మీ మనసులోని ఆలోచనలను, మాస్టర్ ప్లాన్లను పంచుకున్న ఆప్తులే మీ వెనుక కుట్రలు పన్ని మీ తెలివితేటలను వాడుకొని మిమ్మల్ని పక్కన పెట్టేశారు. మీ ఉదార స్వభావాన్ని, సాయం చేసే అలవాటును ఆసరాగా చేసుకొని అవసరం తీరాక మీ పైన వంకర నిందలు వేసి మీ పేరు, ప్రఖ్యాతులను, గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. సొంతవారు అని నమ్మిన వారే మీ ఎదుగుదలను, ప్రశాంతతను చూసి లోపల ఈర్ష్యతో కుళ్లిపోతూ బయటకు నవ్వుతూనే మీ ఆర్థిక పురోగతిని అడ్డుకోవడానికి వెనుక నుండి ప్లాన్లు వేశారు. మీ కష్టాన్ని చిందించి రాత్రింబవళ్లు కష్టపడి వ్యాపారంలోనో, ఉద్యోగంలోనో సంపాదించిన ప్రతి రూపాయిని ఒక ఇల్లు, స్థలం లేదా వ్యాపార విస్తరణ రూపంలో స్థిరపరచాలని ఎన్నో కలలు కన్నారు. కానీ ఊహించని కుటుంబ ఖర్చులు, ఇతరులకు చేసిన సహాయం తిరిగి రాకపోవడం, వ్యాపార నష్టాల వల్ల మీ పొదుపు అంతా నీటిపాలు అయిపోయింది. పగటిపూట మీ ప్రశాంతమైన నవ్వులతో, అద్భుతమైన మాటకారితనంతో అందర్నీ అలరిస్తూ కనిపించిన రాత్రి వేళల్లో గదిలో ఒంటరిగా కూర్చొని కార్చిన కన్నీటి బొట్లు ఆ జగన్నాథుడికి మాత్రమే తెలుసు. నేను ఎవరికి ఏ చెడు చేయలేదే, ప్రతి ఒక్కరికి నా శక్తి వంచన లేకుండా సరైన సలహా, మంచి సహాయమే చేశానే, మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, ఆటంకాలు అని దేవుణ్ణి నిలదీసిన రాత్రులు ఎన్నో ఉన్నాయి. అయితే ఒక మహత్తర సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. పచ్చి బంగారం నిప్పుల్లో కాలితేనే దివ్యమైన ఆభరణంగా మారుతుంది. ఆ పరమేశ్వరుడు, పార్వతీదేవి, శని భగవానుడు, హనుమంతుడు మిమ్మల్ని మీ కష్టాల్లోకి నెట్టింది నాశనం చేయడానికి కాదు, రాబోయే కాలంలో మీ రాశికి దక్కబోయే మహారాజయోగాన్ని, భారీ ధన ప్రవాహాన్ని తట్టుకునే అంతర్గత శక్తిని మీలో నింపడానికే ఈ పరీక్షలు నిర్వహించారు. దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ వదిలేయలేదు. కాలం మీ ఓపికను, తెలివితేటలను మాత్రమే పరీక్షించింది. ఇప్పుడు మీ ఓపిక గిన్నె నిండిపోయింది. ఎన్నాళ్లు మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టికి వడ్డీతో సహా పరిహారం ఇచ్చే అద్భుతమైన రోజులు మీ ముంగిట నిలిచాయి. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని రెట్టింపు చేసి తిరిగి ఇవ్వడానికి దుర్గామాత, పరమేశ్వరుడు, పార్వతీదేవి, హనుమంతుడు సంపూర్ణంగా సిద్ధమయ్యారు. విశ్వం మీ సహనానికి అత్యున్నత మార్కులు వేసింది. ఈ దివ్య పరీక్షల్లో మీరు నెగ్గారు. ఇక విజయోత్సవం జరుపుకోవడమే మిగిలి ఉంది. ఇకపై మీ జీవితంలో ఓటమికి
ధనలేమికి చోటు లేదు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఏడిపించిన గ్రహాలన్నీ ఇప్పుడు తమ దిశను మార్చుకోబోతున్నాయి. కన్యా రాశి వారిపై పడుతున్న సకల దోషాల ప్రభావం తొలగిపోయి ఈ రోజు నుండి ప్రారంభమై రాబోయే 4 రోజుల వ్యవధిలో మీ రాశ్యాధిపతి బుధ భగవానుడు శుభ అనుగ్రహం అత్యంత బలంగా కనిపిస్తుంది. ఈ రోజు నుండి శని భగవానుడు హనుమంతుడి శని ప్రభావ నివారణ, పరమేశ్వరుడి పార్వతీదేవి దుర్గామాత అపార కరుణ మీ రాశి వైపు తిరుగుతుంది. మీ జాతకంలో మహా సువర్ణ యోగం మొదలవుతుంది. ఎన్నాళ్లు మిమ్మల్ని చుట్టుముట్టిన నకారాత్మక శక్తులు, నరదృష్టి, కంటి దృష్టి మంచులా కరిగిపోతాయి. ఇకపై మీరు వేసే ప్రతి అడుగు కూడా విజయం వైపే దారి తీస్తుందన్నమాట. మీ ప్రతి కష్టానికి పగటి కలల మారిపోయే కాలం ఈ రోజు నుండి ప్రారంభమై రాబోయే 4 రోజుల వరకు అత్యంత వేగంగా సాగుతుంది. బుధ భగవానుడు, శని భగవానుడు, పరమేశ్వరుడు దివ్య దృష్టి వల్ల సకల ఐశ్వర్యాలు మీ గృహాన్ని వెతుక్కుంటూ వస్తాయి. దుర్గామాత పార్వతీదేవి అనుగ్రహంతో కాలచక్రం పూర్తిగా మీకు అనుకూలకంగా తిరిగింది. మీరు ఆశించిన పనులన్నీ చకాచకా పూర్తవుతాయి. ఈ రాబోయే రోజుల్లో ప్రారంభమై గ్రహాలు, నక్షత్రాల శుభ మార్పుల వల్ల కన్యా రాశి వారికి లభించబోయే మొదటి పెద్ద మార్పు తరతరాలుగా నలుగుతున్న మీ పూర్వీకుల ఆస్తి లేదా మీ తల్లిదండ్రుల నుండి రావాల్సిన న్యాయమైన వాటా. ఇక ఈ ఆస్తి మనకు దక్కదు అని ఆశలు వదిలేసుకున్న భూమి లేదా ఇంటి విషయాల్లో ఒక ఊహించని నిశ్చింతమైన ట్విస్ట్ రాబోతుంది. ఆస్తిని అడ్డుకుంటున్న కుట్రలు, కుతంత్రాలన్నీ పటాపంచలైపోతున్నాయి. మీ రాశిలోని పితృదోషాలు తొలగిపోయి ప్రాప్తమున్న పిత్రాజిత ధనయోగం మీకు పట్టబోతుంది. మీకు తెలియకుండానే మీ పేరు మీద ఉన్న హక్కులు, స్థలాలు బయటికి రాబోతున్నాయి. మరుగున పడిపోయిన పాత పత్రాలు సడన్ గా వెలుగులోకి వస్తాయి. చట్టబద్ధమైన హక్కును నిరూపించే బలమైన ఆధారాలు మీ చేతికి చిక్కుతాయి. దీనివల్ల మీ ఆర్థిక స్థితి ఊహించని రీతిలో పెరిగిపోతుంది. గతంలో కోర్టు కేసులు లేదా కుటుంబ కలహాల వల్ల ఆగిపోయిన మీ ఆస్తి పంపకాలు ఈ రోజు నుండి ప్రారంభమై రాబోయే 4 రోజుల వ్యవధిలోనే ఊహించని మలుపు తిరుగుతుంది. మిమ్మల్ని అడ్డుకుంటున్న శత్రువులే స్వయంగా వెనక్కి తగ్గి మీ హక్కుని మీకు ఇవ్వడానికి ఒప్పుకునే అనుకూలక వాతావరణం ఏర్పడుతుంది. ఆ ఆస్తి విలువ ఈ రోజుల్లో ఊహించని రీతిలో కోట్లలోకి పెరిగి ఉండడం మిమ్మల్ని తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నమాట. మీ హక్కును ఎవరు రాబట్టుకోలేరని ఈ రోజుల్లో జరిగే సంఘటనలు నిరూపిస్తాయి. పరమేశ్వరుడు, దుర్గామాత ఆశీర్వాదం వల్ల మీ భూమి లేదా ఆస్తి మీ చేతికి రాక తప్పదు. ప్రత్యర్థులు స్వయంగా వచ్చి మీతో రాజీకొస్తారు. ఆస్తి పంపకాలు మీకు రావాల్సిన సమవాటా దక్కుతుంది. ఈ గొప్ప మలుపు మీ కుటుంబాన్ని సమాజంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఆ పూర్వీకుల ఆస్తి మాత్రమే కాదు, మీకు తెలియకుండానే మీ కుటుంబ సభ్యులు మీ పేరు మీద ఎప్పుడో తీసుకున్న పాత ఇన్సూరెన్స్ పాలసీ, బ్యాంక్ డిపాజిట్, పోస్టల్ సేవింగ్స్ లేదా బ్యాండ్ పేపర్ గురించి ఈ రోజుల్లో నిజం తెలుసుకోబోతున్నారు. వాళ్ళు ఆ విషయాన్ని చెప్పడం మర్చిపోయి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఆ పాత మెచ్యూరిటీ సొమ్ము లేదా భారీ లాభం మీ బ్యాంక్ ఖాతాను తాకే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో అని పాత బీరువాలు, ఫైలు వెతికితే మీకు ఊహించని ధన సంపద ఆధారాలు లభిస్తాయి. ఎప్పుడో పక్కన పెట్టేసిన చిన్న ఇన్వెస్ట్మెంట్లు ఈ రోజు కొండంత లాభాలు మోసుకొస్తుంది. దుర్గామాత, శని భగవానుడు అనుగ్రహంతో ఆ ధనం సరిగ్గా ఈ కష్టకాలంలో బయటపడడం కేవలం దైవలీల. ఆ సొమ్ముతో మీ అత్యవసర అప్పులు, అవసరాలు తీరిపోతాయి. మరి స్నేహితులారా, లక్షల భారీ మొత్తంలో క్యాష్ లేదా ఒక కొత్త వాహనం కొనుగోలు చేసే స్థాయిలో ఆ ధనం మీకు అందుబాటులోకి వస్తుంది. ఈ వీడియో చూస్తున్న వెంటనే మీ ఇంట్లో ఉన్న పాత ఫైళ్లు, బీరువా కాగితాలు ఒకసారి జాగ్రత్తగా వెతికి చూడండి. మీరు మర్చిపోయిన చిన్న పత్రాలే మీ ఆర్థిక స్థితిని మార్చే అసలైన తాళం చెవిగా మారబోతుంది. దీర్ఘకాలికంగా అప్పులు తిప్పలు తీరిపోవడానికి ఈ ధన ప్రవాహం ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అయ్యే ప్రతి రూపాయి భవిష్యత్తుకు కొండంత భరోసానిస్తుంది. కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం కొనాలనే మీ ఏళ్ల కల నెరవేరే సమయం ఆసన్నమయ్యింది. సంపూర్ణ ఆర్థిక స్వాతంత్రం లభిస్తుంది. ఇన్నాళ్లు డబ్బు కోసం ఇతరుల ముఖం చూసినా మీరు ఇప్పుడు నలుగురికి ఉదారంగా సహాయం చేసే స్థాయికి ఎదుగుతారు. మరి స్నేహితులారా, అయితే ఇక్కడ అసలైన ప్రమాదం కూడా దాగి ఉంది. ఒకవైపు ఈ ధనలాభం, ఆస్తి యోగం మీ తలుపు తడుతుంటే, మరోవైపు మీ చుట్టూనే ఉంటూ తీపి మాటలు మాట్లాడే మోసగాళ్ల గురించి అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మీతో తింటూ మీ కష్ట సుఖాల్లో ఉన్నట్లు నటిస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు మీ వెనుక పెద్ద కుట్రలు పన్నుతున్నారు. మీ భవిష్యత్తు ప్లాన్లు శత్రువు చేతికి చిక్కే ప్రమాదమైతే ఉంటుంది. వారు పైకి నవ్వుతూ మాట్లాడినా లోపల ఈర్ష్య విషం చిమ్ముతున్నారు. మీ వద్దకు వచ్చే అదృష్టాన్ని ఏ విధంగా ఆపాలో రాత్రింబవలు ప్లాన్లు వేస్తున్నారు. వారి తీపి మాటలకు లొంగిపోతే మీ అదృష్టం ఆవిరైపోతుంది. ఈ రోజుల్లో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఆ నల్ల త్రాచులు మీ సొంత బంధువుల్లోనే లేదా చాలా కాలంగా మీతో ఉన్న ఆప్తుల్లోనే ఉన్నారు. మీ ఆస్తి వాటా మీకు దక్కకుండా చేయడానికో, తక్కువ ధరకు కొట్టేయడానికో, దొంగ సంతకాలు చేయడం లేదా తప్పుడు కాగితాలు సృష్టించడం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ రోజుల్లో ఈ మనుషుల విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. నోరు అదుపులో ఉంచుకోవాలి. రాబోయే ధనలాభాల గురించి ఎవరికి గొప్పగా చెప్పుకోవద్దు. ఆస్తి లేదా వ్యాపార పత్రాలపై సంతకాలు పెట్టమని ఒత్తిడి చేసి ఖచ్చితంగా తిరస్కరించండి. చిన్న అజాగ్రత్తగా ఉన్న జీవితం పశ్చాత్తాపంగా గురవుతుంది. మీ శత్రుల కుట్రలు తిప్పికొట్టడానికి ఈ రాబోయే 24 గంటల నుండి ప్రారంభమై 4 రోజుల వ్యవధిలోనే, ముఖ్యంగా ఉదయం సరిగ్గా 4 గంటల బ్రహ్మ ముహూర్త సమయంలో ఈ గదిలోనే
మీ అదృష్టకరమైన దివ్యశక్తి అడుగు పెడుతుంది. ఇది కేవలం ఊహ కాదు, మీ పూర్వీకుల ఆశీర్వాదం లేదా మీరు పూజించిన దుర్గాదేవి, పరమేశ్వరుడు, హనుమంతుడు, శని భగవానుల దివ్యశక్తి మరియు అభయహస్తం ఒక తేజవంతమైన రూపంలో మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ సమయంలో విశ్వంలో దైవిక తరంగాలు అత్యంత తీవ్రంగా ఉంటాయి. ఆ సమయంలో ఉన్న పవిత్రత మీ ఇంట్లోని నకారాత్మకతను, దరిద్రాన్ని తరిమి కొడుతుంది. దైవానుగ్రహం మీ రక్షా కవచంలో మారుతుంది. ఈ ప్రక్రియ మీ సకల దోషాలు ప్రక్షాళన చేస్తుంది. ఈ 4 గంటల సమయంలో మీకు తెలియకుండానే వెలుగు రావడం, శరీరం జల్దరించడం లేదా గదిలో ఒక ప్రశాంతత, దివ్యమైన సువాసన అనిపించడం జరుగుతుంది. ఆ సమయంలో మీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తులు, దిష్టి దోషాలు నశించిపోతాయి. మీ కన్ను తెరిచిన వెంటనే భయపడకండి. మనసులో ప్రశాంతంగా ఓం నమ శివాయ లేదా ఓం ధూమ్ దుర్గాయే నమః లేదా ఓం హనుమతియే నమః అని తలుచుకోండి. ఆ క్షణంలో మీ నోటి వెంట వచ్చే ప్రతి కోరిక నిజమై దివ్యమైన శక్తి ఆ బ్రహ్మ ముహూర్త గడియలో ఉంది. సువాసనలు వస్తే అది దైవ ప్రవేశానికి నిదర్శనం. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థిస్తే మీ సంకల్పం నెరవేరుతుంది. మీ జాతకంలో అదృష్ట చక్రం వేగంగా తిరగడం మొదలవుతుంది. ఆ దివ్య శక్తి రాకకు ముందే మీ రాబోయే రాత్రి మీరు కనే కళ ద్వారా విశ్వం మీకు ముందుగానే సంకేతాలు ఇస్తుంది. నిద్రలో మీకు పాత దివ్య దేవాలయం, ప్రశాంతమైన జలధార, మీ తాత ముత్తాతలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. అలాగే నాగదేవత, పసుపు కుంకుమలు, పవిత్ర శివలింగం, త్రిశూలం లేదా కమల పుష్పాలు కలలోకి రావచ్చు. మీ పూర్వీకులు కళల ద్వారా రాబోయే ఆస్తి లాభాన్ని లేదా శత్రువుల ప్రమాదాన్ని ముందస్తుగా హెచ్చరిస్తారు. కలలో మీ పూర్వీకులు చిరునామాతో కనిపించి ఆశీర్వదించే మీ ఆస్తి చిక్కులు విడిపోయినట్లే. పవిత్రమైన జలం లేదా పసుపు రంగు కనిపించినా అది దుర్గామాత, పార్వతీదేవి కటాక్షానికి సూచన. పూర్వీకులు మిమ్మల్ని రక్షించుకోవడానికి ఈ కళ ద్వారా మార్గదర్శకత్వం చేస్తారు. మరి కళ వచ్చిన మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఎవరికి ఆ కళను చెప్పకండి. చాలా మంది కళలో ఏమి కనిపించిందో ఇతరులకు చెప్పి ఆ శక్తిని పాడు చేసుకుంటారు. మీరు మాత్రం మౌనంగా ముఖం కడుక్కొని పరమేశ్వరుడికి, పార్వతీదేవికి, హనుమంతుడిని మనసారా స్మరించి పూజా గదిలో దీపం వెలిగించండి. ఒకవేళ భయానక కల వస్తే కొద్దిగా ఉప్పు నీటితో ఇల్లు తుడిచి ఆ నీటిని బయట పారేయండి. పవిత్రమైన కల వస్తే దైవ ప్రార్థన చేసి ఆ రోజును ప్రశాంతంగా మొదలు పెట్టండి. ఆ కళ ఆస్తి దక్కబోతుంది అనడానికి నిశ్చయ సంకేతం. పూజా గదిలో ఏకముఖ దీపంలో ఆవు నెయ్యి వేసి వెలిగించండి. ఇది పాజిటివ్ ఎనర్జీని స్థిరపరుస్తుంది. మీ పితృదేవతలను మనసారా తలుచుకొని నమస్కరించుకోండి. ఇలాంటి దివ్య సంకేతాలు ఉన్నప్పటికీ గతంలో మీ పనులు చివరి నిమిషంలో ఆగిపోయాయి. విజయం నాదే, ధనం వచ్చేసింది అనుకునే లోపే పని చెడిపోవడానికి కారణం తీవ్రమైన నరదోషం, నరదృష్టి. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారి కంటి దృష్టి మీపై తీవ్రంగా పనిచేస్తుంది. బయటి వారి కన్నా సొంత బంధువుల దృష్టి మీపై ఎక్కువగా ఉంది. మీ నవ్వులు ఎదుట చూసి ఈర్ష్యపడేవారు మీ చుట్టూనే ఉన్నారు. సంతకాలు పెట్టవలసిన కాగితాలు ఆగిపోవడం, రావాల్సిన డబ్బు చేతికి రాకపోవడం దీని వల్ల జరుగుతుంది. కానీ ఇకపై ఈ దిష్టి దోషాల ఆటలు సాగవు. ఈ రోజు నుండి ప్రారంభమై రాబోయే 4 రోజుల వ్యవధిలో దుష్ట ప్రభావం మీ జాతకం నుండి పూర్తిగా తొలగిపోతుంది. ఇకపై మీ పనులు చివరి నిమిషంలో ఆగవు. ఈ రోజుల్లో మీరు చేపట్టే ముఖ్యమైన ఆస్తి లేదా ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. చేతి దాకా వచ్చిన అవకాశం ఇకపై ఏమాత్రం చేజారదు. రాశ్యాధిపతి బుధ భగవానుడి అనుగ్రహం, హనుమంతుడి దివ్య దృష్టి వల్ల ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. అద్భుతమైన ఫలితాలు అందుతాయి. ఈ విజయానికి ఒక నిర్దిష్ట సమయం మీ జీవితాన్ని శాసించబోతుంది. సరిగా ఈ రాబోయే రోజుల్లో ఎప్పుడైనా సరే మధ్యాహ్నం 12-15 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య కాలం మీకు అత్యంత కీలకమైనది. ఈ సమయంలో మీ ఫోన్ కు వచ్చే కాల్, మెసేజ్ లేదా మీరు కలిసే ఒక వ్యక్తి మీ ఆస్తి విషయమై ఆర్థిక స్థితిపై బలమైన పునాది వేయబోతున్నారు. ఈ టైంలో మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే చాలా ఆలోచించి తీసుకోండి. ఈ గంటల జాతకంలో అత్యంత పవిత్రమైన విజయ ముహూర్తాన్ని సూచిస్తుంది మరియు రాబోయే సమాచారం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ముఖ్యమైన చర్చలు ఈ సమయంలో జరుగుతాయి. దృష్టి మళ్లించకుండా అప్రమత్తంగా ఉండండి. ఆ సమయంలో కోపంలో లేదా తొందరపాటులో ఎవరికి ఏ మాట ఇవ్వకండి. ఆస్తి కాగితాలు పూర్తి స్థాయిలో చదవకుండా సంతకాలు పెట్టకండి. మరి ఈ సమయం ఎంతటి అదృష్టాన్ని తెస్తుందో నిర్లక్ష్యం చేసే శత్రువుల అంతటి అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో ప్రశాంతంగా వ్యవహరించండి. వచ్చే ప్రతిపాదన నిశ్చింతగా పరిశీలించండి. తొందరపాటు వల్ల అవకాశాలు చేజారకుండా చూసుకోండి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. శాంతంగా ఉన్న కొద్దీ విజయం మీ వైపు ఉంటుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే రాబోయే 10 ఏళ్ల పాటు మీకు తిరుగుండదు. ఈ కీలక సమయం రాత్రి వేళల్లో బయటికి వెళ్లేటప్పుడు ప్రయాణాల విషయాలు అత్యంత అప్రమత్తంగా ఉండండి. దోషాల దృష్టి వల్ల చిన్నపాటి వాహన ప్రమాదాలు లేదా ఆటంకాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో వేగంగా ప్రయాణాలు చేయడం అసలు మంచిది కాదు. కంగారులో వాహనాలు నడపడం వల్ల అనవసరమైన ఖర్చులు లేదా తిప్పలు వచ్చే ప్రమాదం ఉంది. వేగాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రయాణం మొదలుపెట్టే ముందు భగవంతుడిని స్మరించుకోండి. ఇంటి నుండి బయటికి వెళ్లే ముందు ఒక చిన్న బెల్లం ముక్కను లేదా పటికి బెల్లం నోటిలో వేసుకుని కొద్దిగా నీరు త్రాగి వెళ్ళండి. వాహనం నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడడం, ఆలోచనలో ఉండడం చేయకండి. ఈ చిన్న జాగ్రత్త వాహన గండాన్ని తప్పించి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది. మరియు స్నేహితులారా, వాహనం ఎక్కే ముందు ఓం నమ శివాయ, జై దుర్గామాత, జై శ్రీరామ్, ఓం శం శనేశ్వర్య నమః అని 3 సార్లు స్మరించుకోండి. ఇది మీ చుట్టూ రక్షా కవచాన్ని
వాతావరణాన్ని ఏర్పాటు చేసి సురక్షితంగా చేస్తుంది. స్నేహితులారా ఈ రోజుల్లో మీ ఫోన్ కి వచ్చే ఒక మెసేజ్ ని నిర్లక్ష్యం చేయకండి. ఎప్పుడో మీరు చేసిన ఆన్లైన్ పేమెంట్, రీఛార్జ్ లేదా షాపింగ్ మాల్ వద్ద నింపిన ఒక లక్కీ డ్రా కూపన్ ద్వారా మీకు ఊహించని ఉచిత ఆఫర్ లేదా గిఫ్ట్ కార్డు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కుంభరాశి వారి జాతకంలో అకస్మాత్తుగా ధనలాభ యోగం బలంగా ఉంది. అయితే ఉచిత పేరుతో ఏదైనా బ్యాంకు వివరాలు, ఓటీపీలు అడిగితే ఇవ్వకండి. జాగ్రత్తగా ఉంటూనే దైవికంగా వచ్చే ఆఫర్లు ఉపయోగించుకోండి. ఈ అదృష్టం ఏ రూపంలోనైనా తలుపు తట్టవచ్చు. బ్యాంకులు లేదా సంస్థ నుండి రావాల్సిన పాత ప్రయోజనాలు ఉచితంగా మీ ఖాతాలో జమ కావచ్చు. మీకు తెలియకుండానే లభించే వ్యాపార ప్రయోజనం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అయితే మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎన్నాళ్లు కన్యారాశి వారిని తక్కువ చేసి మాట్లాడిన వారు మీ పతనాన్ని చూడాలని కోరుకున్న శత్రువులు ఈ రోజున తలదించుకోవాల్సి వస్తుంది. మీ రాశికి పట్టబోయే రాజయోగం వల్ల మీ పూర్వీకుల ఆస్తి మీ చేతికి రావడం చూసి వారు చాలా ఆశ్చర్యపోతారు. అలాగే మిమ్మల్ని తొక్కి పడేసిన వ్యక్తులే తమ అవసరాల కోసం మీ కాళ్ల దగ్గరకు వచ్చి నిలబడే రోజులు కూడా దగ్గర పడ్డాయన్నమాట. విజయం వచ్చిందని పొంగిపోకుండా వినయంతో ఉండండి. కాలం తిరగబడింది. ఇప్పుడు మీ ఆధిపత్యం నడుస్తుంది. మీ విజయాలే వారికి తగిన బుద్ధినైతే చెప్తాయి. మీరు తిరిగి వారిని ఏమీ అననవసరం లేదు. మీ వైభవమే శత్రువుల గుండెల్లో నిద్రపోతుంది. విజయాన్ని ప్రశాంతంగా ఆస్వాదించండి. స్నేహితులారా, మోసపూరిత శత్రులను తొలగించి మీ ఆస్తిని మీ సొంతం చేసుకోవడానికి ఒక పవర్ఫుల్ పరిహారం ఉంది. ఈ రోజున రాత్రి నిద్రపోయే ముందు కొద్దిగా బియ్యం మరియు చిటికెడు పసుపు లేదా తెల్ల కందులను మీ కుడి చేతిలోకి తీసుకోండి. మీ తల చుట్టూ గడియారం తిరిగే దిశలో 7 సార్లు తిప్పండి. నాపై ఉన్న దిష్టి, శత్రువు కుట్రలు నశించాలి, దుర్గామాత, పార్వతీదేవి, హనుమంతుడిని అనుగ్రహం లభించాలని మనసులో అనుకొని ఇంటి బయట వేయండి. ఈ చిన్న పని వల్ల నకారాత్మక శక్తి తొలగిపోతుంది. మీ ఇంట్లో ఉన్న సమస్త శత్రు బంధనాలు తెంచివేస్తుంది. మీ చుట్టూ ఉన్న కంటి దిష్టిని పటాపంచలు చేస్తుంది. మరియు ఈ పరిహారం చేయడం వల్ల ప్రతికూల ప్రభావాలు క్షణంలో తరిమి కొడతాయి. ఈ పరిహారం మీ జీవితాన్ని రక్షించే అద్భుతమైన కవచం. అలాగే మీ ఇంట్లో ఆగిపోయిన ధన ప్రవాహం తిరిగి ప్రారంభం కావడానికి మరొక పరిహారం. ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేశాక ఒక పాత్ర నీటిలో కొద్దిగా పసుపు, కర్పూరం పొడి మరియు 2 చుక్కల ఆవు పాలు లేదా పన్నీర్ వాటర్ను కలిపి మీ ఇంటి ముఖద్వారాన్ని జల్లండి. ఈ పని చేయడం వల్ల దరిద్రం వెళ్లిపోయి దుర్గామాత, పార్వతీదేవి ప్రవేశిస్తుంది. పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎప్పుడు ఉంటుంది. పసుపు, కర్పూరం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది. దరిద్రాన్ని తరిమేస్తుంది. ఇంటి ముంగిట ఆ నీటిని చల్లడం వల్ల పరమేశ్వరుడి, పార్వతీమాత, దుర్గామాత దివ్య రూపాలు మీ ఇంట్లో అడుగు పెడతాయి. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ వైబ్రేషన్లు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ నిండుకుంటుంది. ఆగిపోయిన ధనం తిరిగి రావడం మొదలవుతుందన్నమాట. మరి స్నేహితులారా, భగవంతుడితో మీతో ఇలా అంటున్నారు: అధైర్య పడకుండా మీ కష్టకాలం ముగిసింది. మీ సహనానికి ప్రతిఫలం ఇచ్చే సమయం ఆసన్నమయ్యింది అని. గతాన్ని తలుచుకొని ఏడవకుండా రాబోయే అద్భుతమైన భవిష్యత్తును ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి. మీ మనసులో ప్రతికూల ఆలోచనలను తుడిచిపెట్టండి. విశ్వం మీకు ఇవ్వబోయే అపారమైన ధనం, ఆస్తి మరియు సంతోషాన్ని స్వీకరించడానికి మీ హృదయరామాన్ని విశాలం చేసుకోండి. మీపై ఉన్న నమ్మకాన్ని పెంచుకోండి. ప్రతి చీకటి రాత్రి తర్వాత వెలుగు వస్తుంది. మీ జీవితంలో కూడా ఆ సువర్ణ ఉదయం మొదలవుతుంది. ఇకపై మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమైతే లేదు. శని భగవానుడు అభయహస్తం మీపై ఉంది. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. మరి కన్యారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.